అందరికీ నమస్కారం. నా పేరు రమ. 'రావణ్ చెరలో సీత' 20వ భాగం. రచయిత నానిగారు. ఫ్రెండ్స్, కథ చదవడం స్టార్ట్ చేసిన వెంటనే వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే కథకి హైప్ చేయండి. 2 ప్లేట్ బిర్యానీ పెట్టివ్వు భయ్యా అని బండి అతనితో అంటుంటే రావణ్ మనసులో డామిట్! ఇంటి దగ్గర అంత ఘోరం జరిగినా కూడా ఇప్పుడు ఈమెకు ఫుడ్ కావాల్సొచ్చిందా అని అనుకుంటూ ట్రస్ట్ నుంచి ఫోనొస్తే అటుగా వెళ్లి మాట్లాడుతుంటాడు. రావణ్ సీరియస్‌గా అవతలి వాళ్ళకి వార్నింగ్ ఇస్తుంటే అప్పుడే నాన్నా కేశు అనే స్వరం వినపడగానే ఒళ్ళంతా స్తంభించినట్టుగా అవుతుంటే చేతిలో ఫోన్ జారిపోయి కింద పడుతుంది. చిన్న వయసులో తనను ప్రేమగా పిలుచుకునే వాళ్ళ అమ్మ పిలుపు మళ్ళీ ఇన్నాళ్ల తర్వాత వినపడుతుంటే బండరాయి లాంటి అతని గుండెని సుత్తితో పగలగొడుతున్నట్టుగా అనిపించింది. మరోసారి నాన్నా కేశు అనే పిలుపు వినిపిస్తుంటే వెనక్కి తిరిగి చూస్తాడు రావణ్. 2 ప్లేట్స్ పట్టుకొని నిలబడి, ఈరోజు నా పుట్టినరోజు మాత్రమే కాదు, మీ అమ్మగారి పుట్టినరోజు కూడా. అందుకే మీ అమ్మగారి కోసమైనా మీరు తినాలి అని అంటుంది వైషు. వస్తున్న కన్నీటిని ఆపుకుంటూ ఏమీ మాట్లాడకుండా ఆ ప్లేట్ తీసుకుని తినడం స్టార్ట్ చేస్తాడు రావణ్. పైకి కోపంగా కనిపిస్తాడు కానీ మీది ఇంకా చిన్నపిల్లాడి మనస్తత్వం. అమ్మ అనగానే ఇప్పుడు కూడా ఏడుపొచ్చేస్తోంది అని అంది వైష్ణవి. రావణ్ తినేవాడల్లా ఆపి వైషు వైపు ఏ భావం లేకుండా చూస్తున్నాడు. ఏమైంది అలా చూస్తున్నారు? కోపం వచ్చిందా? అని అడిగింది వైషు. వైషు అలా మాట్లాడుతుంటే రావణ్‌కి అవే దృశ్యాలు కనబడుతుంటే పైకి కనిపించడానికి గంభీరంగా కనిపిస్తావు కానీ నువ్వు ఇంకా చిన్న పిల్లాడివే అబ్బా! అని గుర్తొస్తుంటే రావణ్ చిన్నగా నవ్వి మరలా తింటుంటాడు. అర్రే! మీకు నవ్వడం కూడా వచ్చా? అని అంటుంది వైషు. రావణ్ ఒక కన్ను పైకెత్తి సీరియస్ లుక్ ఇస్తాడు. ఆ! ఇప్పుడు రావణ్ గారు అనిపించారు. మీరు నవ్వితే వాళ్ళకి ఇలాగా సడెన్‌గా ఏదైనా పట్టుకుందేమో అనుకోవాలి నేను అని అంటుంది వైషు. మాటలాపి తింటావా? అని అంటాడు రావణ్. నాకు మిమ్మల్ని చూడాలంటేనే మనసుకు 100 సార్లు నాకు నేనే ధైర్యం చెప్పుకోవాలి. అలాంటిది ఎంత ధైర్యం చేయకపోతే ఈ మాత్రం మాటలైనా వస్తాయి చెప్పండి? కొంచెం నా కష్టాన్ని అర్థం చేసుకొని నన్ను మాట్లాడనివ్వండి. ఇరిటేట్ అవ్వకండి అంటుంది వైషు. ఏం మాట్లాడాలి? అడుగుతాడు రావణ్. ఒకటడుగుతాను నిజం చెప్తారా? అంటుంది వైషు. ఏంటది? మీకు పాత లవ్ స్టోరీస్ ఏమైనా ఉన్నాయా? అని అడుగుతుంది. వైషు అలా అడగగానే రావణ్‌కి పొలమారింది. దగ్గుతుంటే వైషు తల మీద తడుతూ వాటర్ తాగిస్తుంది. నేనేదో అడగకూడని ప్రశ్న అడిగినట్టు సడెన్‌గా అలా అయ్యారేంటి? కొంపదీసి రావణ్ గారికి కూడా లవ్ ఫ్లాష్ బ్యాక్ స్టోరీస్ ఏమైనా ఉన్నాయా ఏంటి? అని అంటుంది వైష్ణవి. రావణ్ కొంచెం చిరాగ్గా ఏం లేవు అన్నాడు. అవునులే, మీ టైమంతా మనుషుల్ని చంపడం, డబ్బు సంపాదించడం మీద పెడితే ఇంక ఈ ప్రేమలకి సమయం ఎక్కడ్నుంచొస్తుంది? ఎవరైనా ఒక మాట కొంచెం తేడాగా మాట్లాడినా కూడా రెండవ మాటకే షూట్ చేసే రావణ్, వైషు అన్ని మాట్లాడుతున్నా కూడా సైలెంట్‌గా ఆన్సర్ ఇస్తూ తింటున్నాడు. నాకు ఇది చెప్పండి. మీ ఇంట్లో ఎందుకు అంతమంది పనివాళ్ళుంటారు? అని అడుగుతుంది వైషు. సెక్యూరిటీ కోసం అంటాడు రావణ్. మీకు సెక్యూరిటీ అవసరమా? అని అడుగుతుంది. రావణ్ కొంచెం షాకింగ్‌గా ఒక లుక్ ఇవ్వగానే వైషు ఐ మీన్ మీ నుంచి ఒకరికి ప్రొటెక్షన్ అవసరం కానీ మీకు ఒకరి ప్రొటెక్షన్ అవసరమా అని అంతే. రావణ్, రాజు ఎంత బలంగా ఉన్నా కూడా తనకి సైన్యం కావాలి. మరి అయితే రాణి సంగతి ఏంటి? రాణితో పనేముంది? రాజు నిలబడితే చాలు. కొంచెం ఉక్రోషంగా వైషు అంటే రాణితో పనేం ఉండదా? అని అడుగుతుంది. ఉంటుందేమో కానీ నాకవసరం లేదు అంటాడు రావణ్. వైషు కొంచెం కోపంగా సరే, రాణితో పనేం లేదు కదా! శుభ్రంగా మీరే తినేసి బిల్ కట్టి ఇంటికి వెళ్ళిపోండి. నేనిక్కడే ఉంటాను అని కొంచెం దూరం జరిగి ఒక పక్కకు కూర్చుంటుంది. రావణ్ మాత్రం తనను పట్టించుకోకుండా తన పాటికి తను తింటూనే ఉన్నాడు. ఎంతసేపయినా కూడా ఎలాంటి రెస్పాన్స్ రాకపోయేసరికి వైషు అటు తిరిగి చూస్తే రావణ్ ఏమీ పట్టించుకోకుండా తింటూనే ఉన్నాడు. వైషు తన మనసులో వీడు రావణుడు కాదు, వాళ్ళ తమ్ముడు కుంభకర్ణుడు. మనిషి బాధపడుతుందని కూడా లేకుండా ఎలా తింటున్నాడో చూడు అని అనుకుంటూ రావణ్ వైపే కోపంగా చూస్తూ ఉంటుంది వైష్ణవి. రావణ్ తనని గమనించినా కూడా కావాలని పట్టించుకోకుండా తినే పనిలో ఉన్నాడు. వైషు హలో! మిస్టర్ రావణ్ గారు అని పిలుస్తుంది. వాట్? అని అంటాడు రావణ్. మీకసలు మనసనేది ఉందా? అంటుంది వైషు. రావణ్ సింపుల్‌గా లేదు అని అంటాడు. అంతేలే, మీకా మనసే ఉంటే నాకీ బాధెందుకు? అట్‌లీస్ట్ ఆడపిల్ల అలిగి తినకుండా
కూర్చుంది కదా! ఎందుకు అని అడగడం కూడా తెలియదా? అంటుంది వైషు. తెలియదు అంటాడు రావణ్. మరి ఏం తెలుసు? నా ముందు అలిగితే నెక్స్ట్ సెకండ్ గాల్లో కలిపేయడం మాత్రమే తెలుసు అంటాడు రావణ్. వైషు మనసులో అన్ని బుక్స్ చదివారు కానీ ఆడపిల్లలతో ఎలా బిహేవ్ చేయాలో కూడా తెలియదు అని అనుకుని రావణ్‌ని కోపంగా చూస్తూ మెల్లగా తింటుంది. వైషు చేసే అల్లరి రావణ్‌కి నచ్చుతుంది కానీ తనని సీరియస్‌గా తీసుకోకూడదు అని ఏమీ పట్టించుకోడు. రావణ్‌కి వైషుని చూస్తూ ఉంటే ఏవో జ్ఞాపకాలు గుర్తుకొస్తూ ఉన్నాయి కానీ వాటిని తలుచుకుంటుంటే బాధ ఇంకా ఎక్కువవుతూనే ఉంది. వైషు అలా ప్లేట్ పట్టుకొని తినే ముందు దేవుడికి దండం పెట్టుకొని ఒక ముద్దను పైకి చూపించి పక్కన పెట్టి తింటుంటే రావణ్ తినడం ఆపేసి అలా చూస్తూ ఉండిపోయాడు. రావణ్ కళ్ళ ఎదురుగా కొన్ని దృశ్యాలు మెదులుతూ ఉంటే ఒక చిన్న విషయం గుర్తుకొస్తుంది. చూడు రావణ్, ఈ అన్నం పరబ్రహ్మ స్వరూపం. ఇదే భోజనం లేక బయట ఎంతోమంది అల్లాడిపోతున్నారు. అందుకే మనకు భోజనం ఇచ్చినందుకు ముందుగా ఆ దేవుడికి థాంక్స్ చెప్పుకొని, ఆ తర్వాతే ఎవరైతే ఆహారం లేక అల్లాడిపోతున్నారో వాళ్ళందరికీ ఆ ఆహారాన్ని సహాయం చేసే బుద్ధిని, స్తోమతని మాకు దయచేయి అని 2 మాటలు మనస్ఫూర్తిగా కోరుకుంటే, నీకు దొరికిన ఆహారానికి నువ్వు గౌరవం ఇచ్చినట్టు. వైషు భోజనం తినే ముందు దేవుడికి థాంక్స్ చెప్తూ ఉంటే రావణ్‌కి అదే గుర్తొస్తుంది. వైషు తినే పద్ధతి చూసి రావణ్ చిన్నగా నవ్వుకొని ఏమైనా మారుతుంది అని అనుకున్నాను కానీ ఏమీ మారలేదు అనుకుని తింటూనే తనని చూస్తుంటాడు రావణ్. రావణ్ అలాగే తనని చూస్తుంటే వైషు ఇప్పుడు మీరెందుకు నన్నలా చూస్తున్నారు అని అడుగుతుంది. నిన్ను ఒకటడగనా? అంటాడు రావణ్. వైషు షాకయ్యి ఏమన్నారు? నన్ను ఒక విషయం అడుగుతానని అన్నారా? ఇన్ని రోజుల్లో మీరు నన్ను అడగబోయే మొదటి ప్రశ్న ఇదే. అడగండి. ఏంటది? అని అంటుంది వైష్ణవి. ఇందాక ఎందుకు నన్ను కేశు అని పిలిచావు? అడుగుతాడు రావణ్. అది నిన్న మార్నింగ్ టిఫిన్ తర్వాత నుంచి మీరేమీ తినలేదు కదా! అందుకే మీకోసమని ఇప్పుడిలా బయటకు తీసుకొని రావాల్సి వచ్చింది. ఉప్పెక్కువ వేసి కడుపులో నొప్పి తెప్పించే భార్య కంటే చనిపోయిన తర్వాత కూడా పుట్టినరోజు బిర్యానీ తినేలా చేస్తున్న తల్లి గొప్పది కదా మీ దృష్టిలో. అందుకే మీ అమ్మగారు పిలిచినట్టు పిలిస్తే అయినా నా మాట వింటారు అని అంటుంది వైష్ణవి. రావణ్ థాంక్స్ అని అంటాడు. మీకిలాంటివి కూడా తెలుసా? అంటుంది వైషు. ఏంటి? అంటాడు రావణ్. అదే ఇలాంటి విషయాలు కూడా తెలుసా అని వైష్ణవి అంటుంటే రావణ్ ఓవర్ చేస్తున్నట్టు అనిపించట్లేదా నీకు? అని అంటాడు. నేనెంత ఓవర్ చేసినా మీరు నన్నేం చేయలేకపోతున్నారు. ఆ విషయం మీకు తెలుసా? అంటుంది వైషు. అంటే ఇప్పుడు నేను నిన్ను ఏమీ చేయలేను అనా? అంటాడు. నాకు తెలియని శత్రువుల నుంచి నన్ను కాపాడుతున్నారంటే నా వల్ల మీకు ఏదో యూజ్ ఉందనే కదా! నేను ఏం చేసినా, ఎంత ఓవర్ చేసినా మీ నుంచి అయితే ప్రమాదమైతే లేదని నాకు తెలిసిపోయింది అంటుంది వైష్ణవి. అదా నీ ధైర్యం అంటాడు రావణ్. యాహ్! అని వైషు అంటూ రావణ్ ప్లేట్ పక్కన పెట్టి బెంచ్ చివర కూర్చున్న వైషు నడుము పట్టుకొని లాగి ఆమె పెదాలకు తన పెదాలను జోడిస్తాడు. అనుకోని ఆ స్పర్శకి వైషు షాక్ అయినా కూడా రావణ్ అంటే ఇష్టం ఉండడంతో తను కోఆపరేట్ చేస్తుంది. నైట్ టైమ్ అందులోనూ రావణ్ అక్కడున్నాడు కాబట్టి కస్టమర్స్ ఎవరూ లేరు. రావణ్ మాత్రం వైషుని గట్టిగా పట్టుకొని తన బాధనంతా కూడా అలా ముద్దు రూపంలో తెలియచేస్తూ ఉన్నాడు. వైషుకి ఉండే కొద్ది ఊపిరి కూడా ఆడట్లేదు. అయినా కూడా రావణ్‌కి పోటీగా జత కడుతోంది. ఇద్దరి కళ్ళల్లో నుంచి నీళ్లు వస్తున్నా కూడా పట్టించుకోకుండా ఒకరు తన బాధను చూపిస్తుంటే, మరొకరు తన ప్రేమను చూపించుకుంటున్నారు. వైషుకి ఊపిరి ఆడట్లేదని అర్థమై రావణ్ ఆమెను వెనక్కి జరిపి, ఇంకోసారి నా దగ్గర వేషాలు వేస్తే ప్రమాదం రాకపోయినా పనిష్మెంట్ మాత్రం ఖచ్చితంగా వస్తుంది. వైషు తన మనసులో ఇలాంటి పనిష్మెంట్స్ కోసమైనా డైలీ ఓవర్ చేయక తప్పదు. ఇంత బాధ పెట్టుకొని ఎలా ఉంటున్నావయ్యా బాబు! నీ బాధని నేను తీర్చలేకపోయినా నేను పంచుకుంటాను. నా ప్రేమతో నిన్ను మార్చుకోలేకపోయినా నీ బాధని మరిపిస్తాను అని అనుకుంటుంది. ఏంటా చూపు మళ్ళీ కావాలా పనిష్మెంట్ అని అంటాడు రావణ్. వైషు మనసులో అప్పుడైనా ఊపిరాడక చచ్చిపోతాను నేను అని అనుకుని వద్దొద్దు అని అంటుంది. సైలెంట్‌గా తిను అంటాడు రావణ్. వైషు పెదవి నుంచి రక్తం వస్తుంటే మనసులో దొంగ సచ్చినోడు కొరికి పడేశాడు. ఎంత నొప్పిగా ఉందో అని అనుకుంటుంటే రావణ్ సైలెంట్‌గా తినే పని మీద ఉన్నాడు. వైషు మనసులోనే ఇప్పుడే కదా నా పెదాల్ని స్ట్రాబెర్రీస్ తిన్నట్టు తిన్నది. మళ్ళీ అంతలోనే బిర్యానీ తింటున్నాడు.
ఏం ఆకలయ్యా బాబు నీది అని అనుకుంటుంది. రావణ్, వైషు ఇద్దరూ తిన్నాక రావణ్ వెళ్ళిపోతుంటే వైషు వెనక నుంచి హలో సార్ ఎక్కడికి వెళ్తున్నారు అని అరుస్తుంది. వెనక నుంచి రావణ్ వెనక్కి తిరిగి ఏంటి అని అడుగుతాడు. అలా తినేసి బిల్ కట్టకుండా వెళ్ళిపోతే ఏంటి అర్థం అని అంటుంది వైషు. రావణ్ ఆ బండి అబ్బాయిని చూసి బిల్ కావాలా అని అడుగుతాడు. ఆ అబ్బాయి బిల్ వద్దు ఏమీ వద్దు సార్ మీరు వెళ్ళండి అని అంటాడు. వైషు ఆ అబ్బాయిని చూసి ఏంటి భయపడుతున్నావా? నీ సొమ్ము నువ్వు అడగడానికి కూడా ఎందుకంత భయం నీకు అని అంటుంది. దానికి ఆ అబ్బాయి భయం కాదక్కా నా చేత ఈ బండి పెట్టించిందే రావణ్ సార్. ఎవరు లేని నన్ను తీసుకొచ్చుకొని ఒక పక్క చదివిస్తూనే మరొక పక్క ఇలా చిన్న వ్యాపారం పెట్టించారు. నా కాళ్ళ మీద నేను నిలబడాలి అని. అలాంటిది సార్ దగ్గర నేను డబ్బులు ఎలా తీసుకుంటానక్కా అని అంటాడు. వైషు రావణ్ వైపు చూసి ఏమీ మాట్లాడకుండా తనతో పాటే నడుస్తుంది. వైషు తన మనసులో ఒక పక్క మనుషుల్ని చంపుతాడు. మరో పక్క మనుషుల్ని కాపాడతాడు. ఈ మనిషిని అర్థం చేసుకోవడం చాలా కష్టంగా ఉంది అని అనుకుంటూ ఉంటుంది. రోహిత్ పడిపోకుండా మల్లిక ఒక చేత్తో గట్టిగా పట్టుకుని పైకి లేపుతుంది. ఎక్కడికి వెళ్తున్నారు అని అడుగుతుంది మల్లిక. నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. బై ది వే అప్పుడు నేను నిన్ను కాపాడాను. ఇప్పుడు నువ్వు నన్ను కాపాడావు. అయిపోయింది. అంతా నన్ను వెళ్ళనివ్వు అని అంటాడు రోహిత్. మీరు వెళ్ళడానికి నేను ఒప్పుకోను అంటుంది మల్లిక. నువ్వు మనిషిలా ఉన్నావా? రాక్షసిలా ఉన్నావా? అని అడుగుతాడు రోహిత్. నేను ఎలా ఉన్నా సరే మిమ్మల్ని మాత్రం బయటకు వెళ్ళనివ్వను అంటుంది మల్లిక. నేను వెళ్ళి తీరుతాను అంటాడు రోహిత్. అది మీ వల్ల కాని పని అంటుంది మల్లిక. నన్ను ఆపడానికి నువ్వెవరు అడుగుతాడు రోహిత్. నేనెవరో తెలిస్తే మీరు ఈ రూమ్ కూడా దాటి బయటకు రారు అని అంటుంది మల్లిక. తెలిసింది కదా ఆల్రెడీ నువ్వు రాక్షసువని. అప్పుడే దిగిపోయిందా? లేదా ఇంకా ఉందా? అని అడుగుతాడు రోహిత్. మీరేదైనా అనుకోండి. మిమ్మల్ని వెళ్ళడానికి మాత్రం నేను ఒప్పుకోను అంటుంది మల్లిక. నువ్వెవరు అసలు నన్ను ఆపడానికి? రాక్షసులకు భయపడి ఆగిపోయేవాణ్ణి అనుకుంటున్నావా? నేను వెళ్ళి తీరుతాను అని అంటాడు. మల్లికను పక్కకు నెట్టి రోహిత్ ముందుకు వెళ్తూ ఉంటే మల్లిక అతని చెయ్యి పట్టుకొని ఆపేస్తుంది. మర్యాదగా చెయ్యి వదులు. మర్యాదగా నా చెయ్యి వదులు. ఇప్పటిదాకా ఆడపిల్ల మీద చెయ్యి చేసుకున్నట్టు నా నా డిక్షనరీలోనే లేదు. అనవసరంగా అడ్డుపడితే అమ్మాయి అని కూడా చూడను అని అంటాడు రోహిత్. మల్లిక బలంగా రోహిత్‌ని వెనక్కి లాగి రూమ్‌లోకి తోసి లాక్ చేయాలని చూస్తుంది. కానీ రోహిత్‌తో పాటు తను కూడా లోపలికి వెళ్ళిపోతుంది. ఒక్కసారి చెప్తే అర్థం కాదా మీకు? ఇక్కడి నుంచి మీరు వెళ్ళాలనుకున్నా కూడా మీరు వెళ్ళలేరు. ఎందుకంటే ఇదంతా కూడా విధి ఆడే పద్మవ్యూహం అని అంటుంది. ఏం మాట్లాడుతున్నావు? అని అడుగుతాడు రోహిత్. మీరు నా చెల్లి కోసం ఇక్కడికి వచ్చారని అనుకుంటున్నారు కానీ నిజానికి మా చెల్లి ద్వారా మీరిక్కడికి రావాలని ఉంది కాబట్టే సంవత్సరం పరిచయం లేకపోయినా కూడా నా చెల్లి కోసం శ్రీలంకలో అడుగుపెట్టావు. మా అందరికీ తెలుసు నువ్వు ఖచ్చితంగా ఇక్కడికి వస్తావని అంటుంది మల్లిక. రోహిత్ షాకవుతూ నేను వస్తానని మీకెలా తెలుసు అని అడుగుతాడు. ఎందుకంటే ఈ పద్మవ్యూహంలో రెండవ ముఖ్యమైన పాత్ర మీదే కాబట్టి అంటుంది మల్లిక. ఏం జరుగుతోందసలిక్కడ అని అడుగుతాడు రోహిత్. జరిగిపోయింది ఒక యుద్ధం. ఇప్పుడు జరుగుతున్నది ఆయుధ పూజ. జరగబోయేది పెను ప్రళయం అని అంటుంది. అంటే అని అడుగుతాడు రోహిత్. మీరంతా అనుకున్నట్టుగా నా చెల్లి రాక్షసి కాదు అని అంటుంది మల్లిక. మరి అడుగుతాడు రోహిత్. ఈ లోకాన్ని రక్షించడానికి ఆ పార్వతీదేవి అంశలో పుట్టిన కారణ జన్మురాలు. ఆ తల్లి మా చెల్లి ఒంటి మీదకొచ్చిన రోజున లోకరక్షణ, దుష్ట శిక్షణ మొదలవుతుంది. అందరూ అనుకున్నట్లు ఇది రావణ్ చెరలో సీత కాదు. రావణ్ చెరలో పార్వతి అంటుంది మల్లిక. వైషు రాక్షసి కానప్పుడు అందరూ తనని ఎందుకు చంపాలనుకుంటున్నారు అని అడుగుతాడు రోహిత్. తను సాక్షాత్తు పార్వతీదేవి ప్రతిరూపం. తన రక్తాన్ని తీసి రాక్షసులకు అభిషేకం చేస్తే దేవతలు అంతా కూడా రాక్షసుల కాళ్ళ కిందకొచ్చేస్తారు. అప్పుడు ఈ ప్రపంచం దేవుళ్ళు, దేవతల అధీనం నుంచి రాక్షసుల అధీనంలోకి వెళ్తుంది. ఇందాక చనిపోయిన వారు అంతా కూడా ఎలా అయితే రాక్షసులుగా మారారో అప్పుడు మనుషులంతా కూడా అలా రాక్షసుల్లా మారి ఈ విశ్వమే అసుర సృష్టిగా మారిపోతుంది. అందుకే ఒక పక్క తన రక్త కోసం అంతమందిని తనని చంపడానికి వస్తూ ఉంటే మరొక పక్క ఈ దారుణం జరగకూడదని ప్రకృతే తన చావుని కోరుకుంటోంది అంటుంది మల్లిక. అలా అయితే ఇప్పుడు వైషు రక్తం వాళ్ళకి కావాలా అడుగుతాడు రోహిత్. ఆ అవును అంటుంది. మీరు ఎందుకు తనని చంపాలనుకుంటున్నారు అని అడుగుతాడు రోహిత్. నేను కానీ మా అన్నయ్య కానీ ఎప్పుడూ కూడా తన చావుని కోరుకోలేదు. చిన్నప్పటి నుంచి ఎప్పటికప్పుడు తనని కాపాడుకుంటూనే వస్తున్నాము.
కానీ మాలో ఉన్న రాక్షసి నిద్ర లేవడం వల్ల ఆ దేవతను చంపడానికి ప్రయత్నించింది. రాక్షసులకు దేవతలకు ఉండేది ఆ భయమే కదా అని అంటుంది మల్లిక. అంటే ఇప్పుడు మీకోసం రావణ్ తనని తీసుకొచ్చాడా అని అడుగుతాడు. నో, మాకు రావణ్ ఎవరో కూడా తెలియదు అంటుంది మల్లిక. వాట్, రామ్ రావణ్ చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ కాదా అని అడుగుతాడు. కాదు, మా అన్నయ్య రావణ్ నడిపే హాస్పిటల్లో ఒక డాక్టర్, అంతే. రావణ్ ఫ్రెండ్ అసలు రామనాథన్ గారు మా అన్నయ్య పనిచేసే హాస్పిటల్ చైర్మన్. రోహిత్, నువ్వు చెప్పేది నాకేం అర్థం కావట్లేదని అంటాడు. మీ అన్నయ్యే కదా డాక్టర్ రామనాథన్ అని అంటాడు. కాదు అని అంటుంది మల్లిక. మరి రామనాథన్ గారి బాడీ డబుల్ అని అంటుంది మల్లిక. రోహిత్ షాక్ అవుతూ ఏంటి అని అడుగుతాడు. అసలు రామనాథన్ గారు ఎప్పుడు ఇండియాలోనే ఉంటారు. బయట దేశాలు తిరగడానికి మా అన్నయ్యని బాడీ డబుల్ గా మార్చి ఆయన వెళ్లాల్సిన ప్లేసెస్ అన్ని మా అన్నయ్య తిరుగుతాడు అని చెప్తుంది మల్లిక. ఇదంతా ఎప్పటి నుంచి అని అడుగుతాడు రోహిత్. రావణ్ చూపు నా చెల్లి మీద పడిన రోజు నుంచి, అంటే నీ పెళ్లికి కరెక్ట్ గా 2 రోజుల ముందు నుంచి అని చెప్తుంది. నా బుర్ర హీట్ ఎక్కిపోతోంది నువ్వు చెప్పేది వింటుంటే అంటాడు రోహిత్. అలా అయితే రావణ్ మీ అందరినీ ఎందుకు తీసుకొనొచ్చాడు అని అడుగుతాడు. అది రావణ్కి తప్ప మరెవరికీ తెలియదు అంటుంది మల్లిక. ఇప్పుడు నువ్వు రాక్షసులా ఉన్నావా లేదా మల్లికలా ఉన్నావా అని అడుగుతాడు రోహిత్. నా పేరు రుక్మిణి మల్లికా కృష్ణన్ అని చెప్తుంది. పేరు బాగుంది. నువ్వు పేరు చెప్పావంటే నువ్వు మనిషిలానే ఉన్నావు కదా అని అంటాడు రోహిత్. మల్లిక ఒక చిన్న నవ్వు నవ్వి వెంటనే తన ముఖం మొత్తాన్ని భయంకరంగా మార్చేసి బయట ఎగురుకుంటూ వెళ్తున్న ఆ పక్షిని తన నాలికతో కిటికీ అద్దం పగలగొట్టుకుంటూ ఆ పక్షి మెడ పట్టుకొని లాగేసి తన కడుపులోకి తోసేస్తుంది. రోహిత్ తన మనసులో లైట్ గా భయం వేస్తోందేంటి అని అనుకొని, అంటే ఇంక నువ్వు రాక్షసులానే ఉన్నావా అని అడుగుతాడు. మల్లిక నేను రాక్షసిగానే ఉండొచ్చు, కానీ మీ దగ్గర మాత్రం నేను రుక్మిణిగానే ఉంటాను అని అంటుంది. రోహిత్ ఎందుకు అలా అని అడుగుతాడు. ఈ ప్రపంచంలో ఎవరి దగ్గరైనా రాక్షసిలా ఉండగలను, కానీ మీ దగ్గర మాత్రం అలా ఉండలేను, ఉండకూడదు కూడా అని అంటుంది మల్లిక. నేనేం చేశాను అంతగా అని అడుగుతాడు. రాయి అయినా కూడా రాముడి స్పర్శ తాకితేనే అహల్యలా మారుతుంది కదా, ఇది కూడా అంతే అని అంటుంది మల్లిక. నాకు అర్థం కాలేదు అంటాడు రోహిత్. మల్లిక డోర్ ఓపెన్ చేసి ఉండే కొద్దీ అన్నీ అర్థమవుతాయని చెప్పి బయటకు వెళ్ళిపోతుంది. కథ ఇంకా ఉంది. మరి అంతా అనుకున్నట్టుగా వైష్ణవి రాక్షసి కాదు, తను ఆ లోకమాత పార్వతీదేవి. తనని కాపాడుతూ ఉన్నాడు రావణుడు. అసలు రావణుడికి వైష్ణవికి ఏంటి సంబంధం? మరి రోహిత్ మల్లిక చెప్పిన దాన్ని బట్టి ఉంటాడా వెళ్ళిపోతాడా? మల్లిక ఎందుకు రోహిత్ ని రాక్షసి అయినా కూడా అంతలాగా తాపత్రయపడుతోంది తెలుసుకోవాలనుకుంటే ఛానల్ ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.